ఇతరులే అధికులన్న భావన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మనసులో తీసుకోరాదు. అది ఆత్మన్యూనతా భావానికి దారితీసి, తద్వారా జీవితంలో అసంతృప్తిని, అశాంతిని నెలకొల్పుతుంది. కాబట్టి ఇతరులనే అధికులు అన్న భావన మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఊడ్చిపారేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇతరులు అధికులన్న భావన మనలో ప్రవేశిస్తే ఇమ్మీడియేట్‌గా మనకి వచ్చే భావన మనం తక్కువన్న భావన. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాని నుంచి అనేక సమస్యలు మనం ఎదురవ్వడం మనం చూస్తూ ఉంటాం. మానసికంగా అశాంతిని సృష్టిస్తుంది. ఇంట్లోంచి కదలనివ్వదు. ఎవరితోనూ కలవనివ్వదు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఆత్మన్యూనతా భావం నుంచి మనకు వస్తూ ఉంటాయి. అంటే ఆత్మ న్యూనతకి మనం కారణం కాకూడదు. అలా ఉండాలి అనుకున్నట్లయితే మనము ఒక సమాన భావంతో కొనసాగవలసి ఉంటుంది తప్ప ఇతరులే అధికులన్న భావన ఒకవేళ మనసులో ఉన్నట్లయితే దాన్ని ఊడ్చిపారేయాలి, తుడిచిపారేయాలి, కడిగి శుభ్రం చేసేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధిక్యం అనే పదాన్నే తీసిపారేస్తే ఇంకా మంచిది. ఎంచేదంటే అందరూ సమానమే అన్న భావన, నేను కూడా ఇతరులతో సమానం అన్న భావనలో ఉండాలి తప్ప నేను ఇతరుల కన్నా తక్కువని కానీ, అలాగే నాకు ఇతరుల కన్నా నేను ఇతరుల కన్నా తక్కువని భావన కానీ, అలాగే నాకన్నా ఇతరులే అధికులన్న భావన కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. దానివల్ల మానసిక సమస్యలకి మూల కారణం అవుతుంది అటువంటి ఒక్క భావన. దానివల్ల అనేక నష్టాలు మనం చూడొచ్చు. ఇతరులే అధికులన్న భావన మన తెలివిని మందగింపజేస్తుంది. మన ఆలోచనల్ని మందగింపజేస్తుంది. ఆధారపడే ఒక స్వభావాన్ని మనలో పెంచుతుంది. మన స్వతంత్రాన్ని నశింపజేస్తుంది. మానసికంగా అనారోగ్యానికి కారణమవుతుంది. తర్వాత అది శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. ఇన్ని సమస్యలు ఒక్క భావంతో ముడిపడి ఉన్నప్పుడు ఆ భావాన్ని మనం మోస్తూ ఉండడం అనేది ఎంత తప్పో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇతరులే అధికులన్న భావనతో కూడినటువంటి ఇటువంటి నష్టాల్ని మనం తీసేయాలి అని మన మనసు నుంచి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ భావన మనం తీసిపారేయాల్సి ఉంటుంది. అంటే ఇతరులే అధికులన్న భావన ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనసులో ఉండకూడదు. ఇన్ని నష్టాలు మనకు కనబడుతూ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? సమానత్వం అన్న భావన తీసుకోవాలి. నేను అందరితో సమానమే. నాతో ఎవరు కలిసినా, నేను ఎవరిని కలిసినా సమాన భావనతో నేను ఉంటాను. నాకన్నా ఇతరులు తక్కువని కానీ, నాకన్నా ఇతరులు అధికులని కానీ నేను భావించను అనే ఒక భావాన్ని మనసులో మనం రీఇన్ఫోర్స్ చేసినట్లయితే, ఒకవేళ ఇన్ఫీరియారిటీ ఉన్నా, సుపీరియారిటీ ఉన్నా కూడా ఇతరులే అధికులన్న భావనతో ఉన్నప్పటికీ కూడా అంతా సమానమే అన్న భావాన్ని మనం మనసులో చొప్పించగలిగితే, మనసు కొంతకాలం పేచీ పెట్టిన పాత భావం నుంచి బయటపడడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా మనం ఓర్పుతోటి, సహనంతోటి మనం చేసినట్లయితే మనసు ఈ కొత్త విషయాలను తప్పనిసరిగా నేర్చుకుంటుంది. ఈ కొత్త విషయాల్ని మనం కష్టపడి మనసుకి నేర్పించాల్సి ఉంటుంది. ఏదో ఒకసారి చెప్పేస్తాను, నేను తెలుసుకుంటాను, నేను తెలుసుకున్నాను కాబట్టి మనసు ఆచరిస్తుంది అనుకోవడం తప్పు. మనం తెలుసుకున్నంత తొందరగా మనసు దాన్ని ఎక్కించుకోలేదు. దానికి కొంత సమయం పడుతుంది. దాన్ని మనం ఓర్పు సహనంతో నేర్పించాల్సి ఉంటుంది. దాని వెంటపడి మనం అది ఎప్పుడు పాత ఆలోచనలకు పెడుతున్నా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కొత్త ఆలోచనని దానిలో ప్రవేశపెడుతూ ఉండాలి. అది ఎప్పుడు పాత ఆలోచన వెళ్ళినా వెంటనే మనం కొత్త ఆలోచన దానిలో ప్రవేశపెడుతూ ఉండాలి. ఆ విధంగా ప్రవేశపెట్టినట్లయితే అది కొన్నాళ్ళకి అది ఈ లక్షణాన్ని నేర్చుకుంటుంది. ఈ లక్షణాన్ని నేర్చుకుని, ఈ లక్షణాలని తనదిగా చేసుకుని దానికి తగ్గటువంటి ఆలోచనలు మనకు అందించడానికి అవకాశం ఉంటుంది. అంచేత మనసుని ఒప్పించడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. కానీ తప్పనిసరిగా మనము సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అన్నట్లయితే ఈ సమానత్వ భావన మన మనసులోకి ఎక్కించి తీరవలసిందే. ఇతరులే అధికులన్న భావాన్ని మనం జయించవలసిందే. లేకపోతే జీవితంలో అనేక మానసిక సమస్యలు ఏర్పడి మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడం ద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే శారీరక అనారోగ్యం వెనక అనేక మానసిక సమస్యలు కూడా కారణమని
అటు మతము చెప్తుంది, ఇటు సైన్స్ కూడా చెప్తుంది, సైకాలజీ కూడా చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకున్నట్లయితే ఇటువంటి భావోద్వేగాన్ని కూడా మనం ఆదరించరాదు. అంతా సమానమే అన్న భావంతో ఉండాలి. నేను ఇతరులతో సమానమే, ఇతరులు నాతో సమానమే, ఎవరు నాకన్నా ఆధిక్యంతో ఉండరు అనే భావంతో మనం ఉండవలసిందే. కొన్ని విషయాల్ని మనం పోల్చుకున్నప్పుడు ఇతరులు అధికులుగా మనకు కనపడవచ్చు. కానీ మరికొన్ని విషయాలు మనం పోలికతో మనం తీసుకున్నట్లయితే వాళ్ళు మనకన్నా తక్కువ అవ్వచ్చు. ఏవో కొన్ని విషయాలు ఇతరుల ఆధిక్యతతో మనం పోల్చుకుంటే అది కరెక్ట్ కాదు. మనలోనూ మనం ఆధిక్యత ఉండే విషయాలు మన దగ్గర ఉంటాయి. అయితే వాటిని మనం అశ్రద్ధ చేయటం ద్వారా, పట్టించుకోకపోవడం ద్వారా, వాటిని వృద్ధి చేసుకోకపోవడం ద్వారా అవి మూలపడిపోయి ఉండొచ్చు. వాటిని మనం వెలికితీసి మనం వాటిని ఉద్ధరించుకునే క్రమాన్ని చేసినట్లయితే మనలో కూడా ఒక అభివృద్ధి జరిగి ఆ భావన నశించే అవకాశం ఉంటుంది. ఇతరులే అధికులన్న భావనతో మనం మన దగ్గర ఉన్నటువంటి ప్రతిభ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పనికిరాకుండా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇతరులే అధికులన్న భావాన్ని పక్కన పెట్టి మనలో ఏదన్నా ప్రతిభ ఉన్నట్లయితే, దాగి ఉన్నట్లయితే దాన్ని మనం కనుగొని దాన్ని ఉద్ధరించినట్లయితే మనకి కూడా కొంత సమానత్వ భావన మనసులో ఏర్పడి అధికులన్న భావన తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి, వ్యక్తుల్ని చదువుతూ ఉండాలి, సమాజాన్ని చదువుతూ ఉండాలి, దేశాన్ని చదువుతూ ఉండాలి, ప్రపంచాన్ని చదువుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఆసక్తిగా చేసినట్లయితే మనసు యొక్క విస్తరణ జరిగి కుంచుకుపోయినటువంటి మనసు విస్తరించి విశాలత్వం పొంది అంతా సమానం అనే భావన ఒకటి మనసులో మేలుకుంటుంది. అప్పుడు ఇతరులే అధికులన్న భావన పక్కకి పోతుంది. తద్వారా సంతోషం ఎనుమడిస్తుంది. ఆ రకమైన ప్రయత్నం తప్పనిసరిగా జరిగి తీరాలి. ఒకళ్ళు అధికులు, ఒకళ్ళు తక్కువ అనే భావన గురించినటువంటి ఒక కథ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక కొండ మీద ఒక ఉడత తిరుగుతూ ఉన్నప్పుడు కొండ ఉడతతో అంటుంది, నేను నా గొప్పతనం ఇది, నేను చాలా ఎత్తుగా ఉంటాను, చాలా గట్టిగా ఉంటాను, నా మీదే నువ్వు చెట్లు పెరుగుతున్నాయి, ఆ చెట్ల మీదే నువ్వు తిరిగి బతుకుతున్నావు, నువ్వు నాకన్నా తక్కువ, నేనే అధికురాలని అని కొండ అన్నప్పుడు ఉడత కొద్దిగా ఆలోచించి ఉపాయంతో మాట్లాడుతుంది. తన ఆధిక్యత తను చెప్పింది, మరి తను ఏ ఆధిక్యతతో ఉన్నాను అని తను కూడా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ సమాధానం చెప్పాలి. కాబట్టి అప్పుడు నువ్వు నువ్వు చెప్పిన గొప్పతనాలను నేను అంగీకరిస్తాను, కానీ నువ్వు కదలలేవు, నేను కదలగలను, స్వేచ్ఛగా తిరగగలను, నువ్వు తిరగలేవు, నేను కావలసిన ఆహారాన్ని తినగలను, నువ్వు తినలేవు. ఈ రకమైనటువంటి తను పోల్చినప్పుడు ఉడత కూడా అదే పోలికతో దాని నోరు మూయించడం అనేది మనం చిన్నప్పుడే ఒక కథ చదువుకున్నాం. అంచేత ఎవరికి ఉండే ప్రత్యేకతలు వారికి ఉంటాయి, ఎవరికి ఉంటే ఆలోచన విధానం వారికి ఉంటుంది, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. అంచేత ఎవరు గొప్ప అనే ప్రశ్న అసంబద్ధమైనది. అంచేతంటే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో గొప్పతనం ఉంటారు. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మన గొప్పతనాన్ని మనం ఆస్వాదించాలి తప్ప ఇతరుల గొప్పతనాన్ని మనం అంగీకరించి దాన్ని ఆధిక్యతగా భావించి మన దగ్గర ఏమీ లేదు, మన గొప్పం కాదు అని కుంచుకుపోయినట్లయితే అది సరైన మార్గంలో వెళ్తున్నట్టు కాదని మనం ఆలోచించుకోవాలి. మనం దాన్ని తీసుకోవాలి. తప్పనిసరిగా మన ఆధిక్యం ఏమిటో ఆలోచించాలి. కొండ అలా చెప్పినప్పుడు అవి ఆధిక్యమైనవే, కానీ తన ఆధిక్యత కూడా ఉంది అక్కడ. ఈ విషయాలు తను చేయలేదు. కాబట్టి ఆ విధంగా కొండకి ఒక జ్ఞానాన్ని కలగజేసింది ఉడత అని చెప్పి మనం కథలు చదివాం. కాబట్టి ఆ రకంగా ఇతరుల ఆధిక్యం గురించి ఆలోచించే ముందు మన ఆధిక్యత ఏమిటో మనం ఆలోచించినట్లయితే ఒక సమానత్వ భావన ఏర్పడుతుంది, ఒక ఈగో తగ్గే అవకాశం ఉంటుంది, ఒక బానిస మనస్తత్వం తగ్గే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. జీవితం ఒక సమానత్వ భావంతో చక్కగా ఇతరుల ఆధిక్యం అన్న భావన పక్కకి పోయి అంతా సమానం అనే భావంతో కొనసాగి ఆనందంగా జీవితం కొనసాగుతుంది.